చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సహకార వారోత్సవాల సందర్భంగా స్థానిక చైర్మన్ అంజిరెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సహకార సంఘాలు ఏర్పాటు అయ్యాకే రైతులకు రుణాలు అందించడం జరుగుతుందని, సహకార సంఘాల అభివృద్ధి చెందితేనే రైతులు అభివృద్ధి చెందుతారన్నారు. సహకార సంఘాల ద్వారానే రైతులకు అధిక రుణాలు అందించడం జరుగుతుందని, సహకార సంఘాలు రుణాలు అందించిన తర్వాతనే ఇతర బ్యాంకులు రుణాలు ఇవ్వటం మొదలుపెట్టారని, కాబట్టి సహకార సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అంజిరెడ్డితో పాటు మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి, సీఈఓ రమేష్ తో పాటు సహకార సంఘం సభ్యులు పాలకవర్గం పాల్గొన్నారు. సహకార ఉద్యమం స్టార్ట్ అయ్యి ఇప్పటికి 72వ వార్షికోత్సవం నడుస్తుంది. దాని సందర్భంగా సహకార వారోత్సవాల సందర్భంగా ఈరోజు చిన్న శంకరంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఇవాళ పతాకావిష్కరణ చేయడం జరిగింది. మరి సహకార ఉద్యమానికి ఆ రోజు రైతులకు తోడ్పాటు సహకార బ్యాంకుల ద్వారానే అప్పుడు అప్పులు ఇవ్వడం కానీ ఏది కానీ, అంతకుముందు ఈ కమర్షియల్ బ్యాంకులు ఎవరు కూడా ఏ బ్యాంకు కూడా రైతుకు దగ్గర రానియలేదు. ఈ కోఆపరేటివ్ ఎప్పుడైతే సహకార బ్యాంకులు స్టార్ట్ అయిన తర్వాతనే ఆ రోజుల్లో 500, 1000 రూపాయలు ఇంకా అప్పట్లో ధాన్యంతో కూడా ఏదో పండించిన ధాన్యంతో కూడా సహకార సంఘాలు నడిపించారు. అది ఇవాళ ఈ సహకార సంఘాలే రైతులకు వెన్నుదన్నుగా ఉండి ఇవాళ ఏదానికైనా కానీ పండిన పంటను కొనడంలో కానీ, ఎరువుల రూపంలో ఎరువులు సకాలంలో అందించడంలో కానీ, రుణాలు అందించడంలో కానీ సహకార బ్యాంకులు చాలా ముందంజలో ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అక్కడక్కడ కొన్ని లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలను అధిగమించి అందరూ సంఘంలో ఉన్న సభ్యులందరూ తోడ్పాటు అందించినాడే ఈ సంఘాలు ముంగడికి పోతాయి. కాబట్టి అందరూ కూడా మరి సంఘానికి వచ్చి ఏదానికైనా, రేపు చిన్నదానికైనా పెద్దదానికైనా అందరు ముందట నిలబడ్డప్పుడే సహకార సంఘాలు ముందుకు పోతాయి. కాబట్టి వీటిని ఇంకా అందరూ తోడ్పాటు అందించి ఇంకా బలోపేతం చేసినట్లయితే ఇంకా పాల ఉత్పత్తిదారుల సంఘాలు కానీ ఇవి కానీ అన్నీ దీని కిందనే ఉన్నాయి, కోఆపరేటివ్ కిందనే ఉన్నాయి. మరి ఏదైనా చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ సహకారం అందించాలి. సహకారం అంటేనే ఓలకోలకు చేయగలపడం, దాంతోనే సహకారం, నీకు నేను, నాకు నువ్వు అనేమో దాంతోనే ఈ సహకార సంఘాలు ఏర్పాటైనాయి. కాబట్టి ఈ ఉద్యమాన్ని అందరం బలోపేతం చేయాలని అందరికీ నా యొక్క మనస్ఫూర్తిలో వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై